నమస్కారం అండి. నేను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అండి. ఈరోజు ఇక్కడ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలోని ఎస్సీ వెల్ఫేర్ గురుకులం గర్ల్స్ స్కూల్ నందు హాస్టల్లో సప్లై చేస్తున్న ఫుడ్ క్వాలిటీ బాగాలేదని చెప్పి ఫుడ్ కమిషన్ వారి నుంచి వచ్చిన కంప్లైంట్ మేరకు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ బి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ స్కూల్కి ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్లో కిచెన్ మరియు స్టోర్ రూమ్ చెక్ చేయడం జరిగింది. ఈ చెకింగ్లో స్టోర్ రూమ్లో ఎక్స్పైర్ అయిపోయిన రాగి పిండి ప్యాకెట్లు 12 కనుగొనడం జరిగింది. దానిపైన తగిన చర్యల నిమిత్తం జాయింట్ కలెక్టర్ గారికి నివేదించబడింది. తర్వాత అదేవిధంగా కొన్ని ఆహార పదార్థాలు ప్రొవిజన్స్లోని రా ఇంగ్రీడియంట్స్ కొన్ని పదార్థాలకి పురుగు పట్టినట్టుగా కూడా గమనించడం జరిగింది. వాటిని స్టోర్ నుంచి రిమూవ్ చేసి స్కూల్కి ప్రిన్సిపల్ గారికి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయమైన వారికి తెలియజేయడం ఏంటనగా కూరగాయలైనా పండ్లైనా ప్రొవిజన్స్ అయినా తీసుకునేటప్పుడు అలాగే వాటిని నిల్వ చేసేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏవైనా ప్రొడక్ట్స్ స్టాండర్డ్స్కి అనుగుణంగా లేని పక్షంలో ఇమీడియట్గా మెస్ కమిటీ అలాగే టీచర్స్ వారందరూ కలిసికట్టుగా వాటిని రిజెక్ట్ చేసి మళ్ళీ ఫ్రెష్ ప్రొడక్ట్స్ తెప్పించుకోవాల్సిందిగా వారికి టీచర్ గారికి కూడా ప్రిన్సిపల్ గారికి కూడా తెలియపరుచున్నాయి. ఇదే విషయం అయ్యి ఎస్సీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారికి కూడా అలాగే జాయింట్ కలెక్టర్ గారికి కూడా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ గారు నివేదిక అందజేయడం జరుగుతుంది. ఎక్స్పైర్ అయిపోయిన ప్యాకెట్స్ రాగిపిండి ప్యాకెట్స్ మాత్రమే ప్రజెంట్ కేసు నమోదు చేయడం జరుగుతుందండి. జాయింట్ కలెక్టర్ గారి దగ్గర నివేదించబడుతుంది. మిగతా విషయాలై వారికి ఫస్ట్ వార్నింగ్ గా నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా అలాగే వెండర్స్ కూడా ఈ విషయమై నోటీస్ జారీ చేయడం జరుగుతుంది. వారు కూడా సప్లై చేసేటప్పుడు కూరగాయలైనా అలాగే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అయినా కూడా ఏ స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళు టెండర్ పొందారో ఆ స్టాండర్డ్స్ ప్రకారం ఆ వెయిట్ ప్రకారం వాళ్ళు సప్లై చేయాలి. అలా చేయని పక్షంలో వారిపైన కూడా డిపార్ట్మెంట్ తరఫున చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అడిగి తెలుసుకున్నామండి. అలాగే కొన్నిట్లో వాళ్ళకి సమస్యలు ఉన్నాయి, అలా పురుగు పట్టిన ఉప్మా అలాంటివి వచ్చినాయి అని చెప్తున్నారు. ఆ విషయమై ఉప్మా రవ్వ అలాగే మిగతా పదార్థాలను కూడా తనిఖీ చేయడం జరిగింది. కొన్నిట్లో ఇప్పుడు బొబ్బర్లు విత్తనాలు పూర్తిగా పురుగు పట్టి ఉన్నాయి, వాటిని రిమూవ్ చేయడం జరిగింది. స్కూల్ యాజమాన్యానికి కూడా మేము తగిన సూచనలు చేయడం జరిగింది. ఇది ఫస్ట్ టైం మేము రావడం ఫస్ట్ టైం అండి. మా తరపు నుంచి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ టైం కూడా ఇలాంటి రిపీట్ అయితే దానిపైన తగిన చర్యలు జాయింట్ కలెక్టర్ గారు తీసుకుంటారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శ్రీపూజ. నేను యూపీహెచ్సి పోలం చెరువులో మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాను. ఇవాళ ఇక్కడ గురుకుల పాఠశాలకి హెల్త్ విజిట్ చేయడానికి వచ్చాం. ఎవ్రీ మంత్ 1 డే ఇక్కడ అందరికి హెల్త్ చెకప్ చేసి అందరికి హెల్త్ ఎడ్యుకేషన్ ఇచ్చి అండ్ అలాగే వాళ్ళ ఫుడ్ క్వాలిటీ టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇవాళ కొంతమంది పేషెంట్స్ ని చూసాం మేము, పిల్లల్ని. వాళ్ళలో కొంతమందికి ఇక్కడ ర్యాట్ బైట్ జరిగింది. వాళ్ళందరికీ ఇంజెక్షన్స్ అండ్ అలాగే అవి డోసెస్ ఇప్పించమని సలహా ఇచ్చాం. అండ్ అలాగే కొంతమందికి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, అవి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం. అండ్ అలాగే కొంతమందికి సివియర్ గా ఉన్న కేసెస్ ని డెర్మటాలజిస్ట్ కి రిఫర్ చేయడం జరిగింది. ఇవాళ ఒక 25 to 30 మెంబర్స్ ని చూసామండి. 4-5 మెంబర్స్ ఉన్నాయి. 10 మెంబర్స్ వరకు వచ్చారు. వాళ్ళందరూ సేమ్ క్లాస్, మోస్ట్లీ 7th క్లాస్ పిల్లలు. వాళ్ళు ఒక రూమ్ లో ఉన్నారు. ఆ రూమ్ లో ఎలకలు ఉండడం వల్ల వాళ్ళు ఖర్చు టీటీ ఇంజెక్షన్స్, కొంతమందికి సివియర్ గా ఉన్న వాళ్ళకి యాంటీబయాటిక్స్ కూడా పెట్టారు. ఎలకలు ఖర్చాయంటండి. వాళ్ళు చెప్పడం అయితే నైట్ పడుకునేటప్పుడు ఖర్చాయని చెప్పారు. ఏంటండి, స్కిన్ ఇన్ఫెక్షన్ కి ఎలకలకి సంబంధం లేదు. వాళ్ళ పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయకపోవడం, కొంచెం వాటర్ ప్రాబ్లం ఉండడం వల్ల కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అన్ని వస్తుంటాయి. అండ్ ఒక బెడ్ మీద ఒకరు పడుకోవడం, టవల్స్ కానీ బెడ్షీట్స్ కానీ హెయిర్ కోమ్స్ డ్రెస్సెస్ మోస్ట్లీ ఇన్నర్స్ ఇవేవి షేర్ చేయకుండా ఉండాలి. అండ్ ఉతికిన బట్టల్ని ఎండలో ఆరేసుకోవాలి. బాగా పొడిగా ఉన్న బట్టలు సాక్స్లు కూడా అవే వేసుకోవాలి. 2 పూట్ల స్నానం చేయాలి. నెయిల్స్ అవన్నీ ట్రిమ్ చేసుకోవాలి. ఇవన్నీ వాళ్ళ పర్సనల్ హైజీన్. అండ్ వాటర్ ట్యాంక్ కూడా రెగ్యులర్ గా క్లీన్ చేయించుకోవాలి. వాళ్ళ జనరల్ చెకప్ కాదు, ఇవాళ ఇలా ర్యాట్ బైట్ కేసెస్ ఉన్నాయని చెప్పడం వల్ల వాళ్ళని మిగిలిన ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని చూడడం జరిగింది. బైట్స్ అయితే 10 మెంబర్స్ ఉన్నారు. 9 ఒక క్లాస్ మోస్ట్లీ వాళ్ళ రూమ్మేట్స్ అయి ఉండొచ్చు. వాళ్ళు 7th క్లాస్ పిల్లలు వచ్చారు. వరం గురుకుల పాఠశాలలో నిన్న పేరెంట్ కమిటీ వాళ్ళు పాడైపోయిన కూరగాయలతో
వంట చేయిస్తున్నారని కంప్లైంట్ ఇచ్చారు. అందువలన ఈరోజు విజిట్కి వచ్చాము. ప్రస్తుతం ఉన్న కూరగాయలు అయితే అన్నీ బాగానే ఉన్నాయి. రాగిపిండి ఒకటి ఎక్స్పైర్ అయింది, దాన్ని తీసేసారు. మెస్ కమిటీ వాళ్ళకి, ప్రిన్సిపల్ గారికి, అందరికీ ఫుడ్ ప్రిపరేషన్ మీద తగు జాగ్రత్తలు వహించవలసిందిగా కోరటం అయింది. కంపల్సరీ వాళ్ళు సొసైటీ రూల్స్ ఫాలో అయ్యి ఏ రోజుకి ఆ రోజు జాగ్రత్తగా పాడైపోయిన కూరగాయల్ని తీసేసి మంచి కూరగాయలతో వంట చేయించాల్సిందిగా కోరటం అయింది. శిక్షణా చర్యలు ఏమున్నా కానీ మా పై అధికారుల సూచనలతో చర్యలు తీసుకోవటం జరుగుతుందని వాళ్ళందరినీ ఆదేశించడం. నేను కొత్తగా వచ్చాను, ఇప్పుడే ఈ స్కూల్ని చూశాను. దీని మీద చర్యలు చూస్తాం. అందరినీ పిలిచి వాళ్ళకి ప్రికాషన్స్ ఇవ్వటం, వాళ్ళ వెండరు క్యాన్సిల్ చేస్తామని కూడా వాళ్ళకి చెప్పటం అయింది. 2 years క్రితం వెండర్స్ ఇవి. వీళ్ళకి దానికి సంబంధించిన వాళ్ళని పిలిచి చర్యలు తీసుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.